ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప అరుణాచలం వెళ్లే భాగ్యం అందరికీ దక్కదంటారు. ఎన్నోసార్లు ఈ క్షేత్రాన్ని దర్శించాలనుకున్నా గానీ ఏదో ఒక కారణంతో వెనక్కి జరిగేది. పరమేశ్వరుడికి జాలేసిందో ఏమో, రేపే బయలుదేరి వచ్చేసే అన్నట్టు తత్కాల్లో నాకు మా పేరెంట్స్కి కూడా టికెట్స్ బుక్ అయ్యాయి. వైజాగ్ నుండి తిరువన్నామలైకి కేవలం ఒక్క ట్రైన్ మాత్రమే నడుస్తుంది. అది కూడా వారంలో 2-3 డేస్ మాత్రమే వెళ్తుంది. కాబట్టి చాలా అంటే చాలా వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. సో బ్రేక్ జర్నీ చేయడం బెస్ట్ ఆప్షన్. అందుకే వైజాగ్ టు చెన్నైకు తత్కాల్లో టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళాం. అక్కడి నుండి తిరువన్నామలైకు అరౌండ్ 200 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది. చెన్నై నుండి కూడా తిరువన్నామలైకు డైరెక్ట్ ట్రైన్స్ ఎక్కువగా లేవండి. సో మేము చెన్నై ఎగ్మోర్ నుండి విల్లుపురం అనే స్టేషన్ వరకు 150 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్ళాం. విల్లుపురం నుండి తిరువన్నామలై 60 కిలోమీటర్స్ మాత్రమే. చెన్నైలో ఎండ చంపేసిన విల్లుపురంలో దిగేసరికి మాత్రం చల్లని వాతావరణం పలకరించిందండి. చక్కగా విల్లుపురంలోనే భోజనం చేసి అరుణాచలం బస్ కోసం రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్కి ఆటో ఎక్కాం. ఇక్కడ షేర్ ఆటోస్ వెరీ రీజనబుల్ అండ్ కంఫర్టబుల్ కూడా. విల్లుపురం న్యూ బస్ స్టాండ్ దగ్గర వాళ్ళని వీళ్ళని అడిగి ఎట్టకేలకు అరుణాచలం బస్సు అయితే ఎక్కేసామండి. ఎందుకంటే అక్కడ బస్ స్టాండ్లో గోడలపైనే కాదు, ఏ బస్ మీద కూడా తమిళ్ తప్ప మరి ఏ భాషలోనే ఇన్ఫర్మేషన్ లేదు. వాతావరణం చల్లగా ఉండడం వలన లేక డ్రైవర్ అన్న మంచి తమిళ్ మెలడీస్ పెట్టడం వలన 60 కిలోమీటర్స్ అప్పుడే వచ్చేసామా అనిపించింది. అరుణాచలంలో మన కంటికి కనిపించే అరుణగిరి సాధారణ కొండ కాదు, అది సాక్షాత్ పరమశివుని స్వరూపం. ఈ ప్రపంచంలో పరమశివుడు పర్వత రూపంలో కొలువైన ఏకైక క్షేత్రం అరుణాచలం. అరుణాచలంలో ఒక పెద్ద పర్వతం ఉంది, దాని పేరే అరుణాచలము. అంటే అచలము అని కదండి, అచలం అంటే కొండ. ఒక పెద్ద కొండ ఉంది, దానికి ప్రదక్షిణం చేయాలంటే 14 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆ కొండ శివుడే, కొండయే శివుడు. అక్కడ అరుణాచల పాదములు అని పిలుస్తారు. ఆ కొండ కింద ఉన్నటువంటి భాగాన్ని ఆ కొండకి ప్రదక్షిణం చేస్తారు. ఈ కొండకి ప్రదక్షిణం చేస్తే అక్కడ మీరు నమ్మండి నమ్మపోండి, నాకు పరమ విశ్వాసముతో కూడుకున్న విషయం, ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయని. ఇది మనసులో పెట్టుకుంటే మనం చేసే ప్రదక్షిణ గిరికి కాదు, ఆ పరమేశ్వరుడికి అనే భావన కలుగుతుంది. గొప్ప ఆత్మసంతృప్తితో గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వారికి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్త సమయం సరైనది. చక్కగా 3 గంటలకు ఆలయ ప్రధాన గోపురం నుండి నడక మొదలు పెడితే 4-5 గంటల్లో హాయిగా గిరి ప్రదక్షిణ పూర్తి చేయొచ్చు. ఆలయం నుండి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టిన వెంటనే కొన్ని మీటర్ల దూరంలోనే ఇంద్రలింగం కనిపిస్తుంది. భక్తులకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మార్గ మధ్యంలో ఇలా గిరి ప్రదక్షిణకు సంబంధించి చక్కగా బోర్డులు ఏర్పాటు చేశారు. కాబట్టి వీటిని ఫాలో అవుతూ హ్యాపీగా ముందుకు సాగిపోవచ్చు. తెల్లవారుజామున 3 అయినా కూడా మీకు తోడుగా బోర్డెంతమంది భక్తులు దారంతా కనిపిస్తారు. ఇంద్రలింగం నుండి 1.5 కిలోమీటర్లు నడిస్తే అగ్నిలింగం చేరుకుంటాం. ఈ ఆలయం మెయిన్ రోడ్కు కుడివైపు ఒక వీధిలో ఉంటుంది. అక్కడి నుండి 1.7 కిలోమీటర్లు నడిస్తే యమలింగం కనిపిస్తుంది. ఈ ఆలయానికి మనం చేరువవుతున్నప్పుడు దారి పొడవునా అనేక సమాధులు కనిపిస్తాయి. తర్వాత 1.6 కిలోమీటర్లు నడిస్తే నైరుతిలింగం చేరుకుంటాం. మీరు గిరి ప్రదర్శన చేస్తున్నప్పుడు దారి పొడవునా ఎందరో వృద్ధులు సాధువులు కనిపిస్తారు. కాస్త చిల్లర జేబులో వేసుకొని కనపడిన వారికి మీకు తోచినంత సాయంతో తోడ్పాటును అందించండి. నైరుతిలింగం నుండి 1.3 కిలోమీటర్లు నడిస్తే సూర్యలింగం కనిపిస్తుంది. సూర్యలింగం అష్టలింగాల్లో ఒకటి కాదు. ఈ ఆలయం నుండి 500 మీటర్లు నడిస్తే వరుణలింగం ఆలయానికి చేరుకుంటాం. అక్కడి నుండి 750 మీటర్ల దూరంలో ఆది అన్నామలై ఆలయం వస్తుంది. ఆది అన్నామలై ఆలయం మీరు వెళ్లే దారిలో రోడ్డుకి కుడివైపు ఉండే మార్గంలో ఉంటుంది. ఈ ఆలయం నుండి అరుణాచలం కొండను చూస్తే వినాయకుని తొండం ఆకారంలా కనిపిస్తుంది. ఆది అన్నామలై దర్శనం తర్వాత భక్తులు వాయులింగాన్ని దర్శించుకుంటారు. వాయులింగం తర్వాత వచ్చే ఆలయం చంద్రలింగం. ఇది కూడా అష్టలింగాల్లో ఒకటి కాదు, కానీ దారిలోనే ఉంటుంది కాబట్టి దర్శించుకుని వెళ్తుంటారు. చంద్రలింగం నుండి 1 కిలోమీటర్ దూరంలో కుబేర్లింగం ఉంటుంది. ఈ ఆలయం నుండి ఈశాన్య లింగానికి వెళ్లే మార్గంలో మోక్ష మార్గం కనిపిస్తుంది. అరుణాచలంలో స్వామివారి ఆలయం తర్వాత అత్యంత రద్దీగా ఉండేది ఇక్కడేనేమో. అసలు మామూలు రద్దీ ఉండదు ఇక్కడ. మోక్ష మార్గం గుండా వెళ్లేందుకు జనాలు ఇలా క్యూ కట్టి గంటల తరబడి వెయిట్ చేసి మరీ మోక్ష మార్గాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. కార్తీక మాసంలో అయితే ఇక్కడ రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మోక్ష మార్గం నుండి 1.4 కిలోమీటర్లు నడిస్తే అష్టలింగాల్లో ఆఖరిదైన ఈశాన్యలింగం చేరుకుంటాం. ఈ ఆలయాన్ని దర్శించడంతో అష్టలింగాల దర్శనం పూర్తవుతుంది. అక్కడి నుండి 1 కిలోమీటర్ నడిస్తే అరుణాచలేశ్వర ఆలయం చేరుకుంటాం. ఇక్కడితో గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. అదృష్టం ఉన్నవారికి దారిలో టోపీ అమ్మతో కలిసి నడిచే అవకాశం కూడా దొరుకుతుంది. అరుణాచలంలో ఉన్న అష్టలింగాలు మనిషి జాతకానికి రిలేట్ అయి ఉంటాయని ఒక నమ్మకం ఉంది. ఇక్కడ ఏ రాశుల వారు ఏ శివలింగాన్ని దర్శిస్తే మంచిదో వివరిస్తూ బోర్డులు కూడా పెట్టారు. మేషరాశి వారు నైరుతలింగాన్ని, వృషభ రాశి వారు ఇంద్రలింగాన్ని, మిథున రాశి వారు ఈశాన్యలింగాన్ని, కర్కాటక రాశి వారు వాయులింగాన్ని, సింహరాశి వారు అగ్నిలింగాన్ని, కన్యా రాశి వారు ఈశాన్యలింగాన్ని, తులారాశి వారు ఇంద్రలింగాన్ని, వృశ్చిక రాశి వారు యమలింగాన్ని, ధనస్సు రాశి వారు కుబేర్లింగాన్ని, మకర రాశి వారు వరుణలింగాన్ని, కుంభరాశి వారు వరుణలింగాన్ని, మీనరాశి వారు కుబేర్లింగాన్ని దర్శిస్తే ఎంతో మేలు జరుగుతుందని అంటారు. ఇక మీరు తమ్మినలు చూసి వచ్చిన అసలైన టాపిక్ ఇప్పుడు వచ్చేద్దాం. బ్రహ్మ ముహూర్త సమయంలో ఇంద్రలింగ దర్శనాన్ని పూర్తి చేసుకుని యమలింగం వైపు నడిచి వెళ్తున్నప్పుడు దారిలో పౌర్ణమి వెన్నెల వెలుగుల్లో మెరిసిపోతున్న చంద్రుడు ఆకాశంలో ఎంతో ప్రకాశంగా కనిపించాడు. ఓం నమ శివాయ నామస్మరణతో నిండిపోయిన నా మనసుకు ఉన్నట్టుండి ఆ చంద్రుని చుట్టూ శివలింగ ఆకారం ఏర్పడ్డ దృశ్యం చాలా స్పష్టంగా కనిపించింది. చంద్రుడు ఒక తిలకంలా, చంద్రుడి చుట్టూ ఉన్న ప్రకాశం శివలింగంలా, దాని కింద ఉన్న మేఘాలు పానవట్టంలా అనిపించాయి. కాసేపు ఆ అద్భుతాన్ని చూసి తన్మయత్వంలో ఉన్న నేను వెంటనే ఆ దృశ్యాన్ని నా సెల్ ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశాను. అప్పటికే మేఘాలు కాస్త వెలిసిపోయిన ఆ శివలింగ ఆకారాన్ని అయితే మాత్రం రికార్డ్ చేయగలిగాను. పౌర్ణమి రోజున ఇలాంటి దర్శనం కలగడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. శివనామస్మరణలో ఉండేవారికి ప్రతి వస్తువులోనూ శివుడు కనిపిస్తాడనడానికి బహుశా ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. మరి మీకు ఇలాంటి అనుభవాలు ఎప్పుడైనా ఎదురై ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో వాటిని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. ఆ వీడియోస్ మిస్ కాకుండా ఇప్పుడే తెలుగు వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.